శిక్షణ కార్యక్రమంలో హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ మహిళలకు లెదర్ హ్యాండ్ క్రాఫ్ట్ ఉత్పత్తుల్లో నైపుణ్య శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. 12 రోజుల పాటు నిర్వహించిన ఈ శిక్షణలో సుమారు 40 మంది మహిళలు పాల్గొని ప్రాక్టికల్ నైపుణ్యాలు సాధించారు. ఈ కార్యక్రమం వారి ఆర్థిక స్వావలంబనకు ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా ఉపయుక్తంగా నిలిచింది. ఈ శిక్షణ ద్వారా మహిళలు స్వయం ఉపాధి మార్గాలు సృష్టించుకునేందుకు అవసరమైన నైపుణ్యాలు పొందడం ఈ కార్యక్రమం లక్ష్యం. లెదర్ బ్యాగులు, పర్సులు, ఇతర హ్యాండీక్రాఫ్ట్ ఉత్పత్తుల తయారీలో వారు ఇప్పుడు స్వతంత్రంగా పనిచేయగల స్థాయికి చేరుకున్నారు. ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రపోజల్స్ సబ్మిట్ చేయమంటే మేము అప్పుడు చేసాము. కాస్ట్ వాళ్ళకి సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు స్క్రూటినీ చేసి ఇది సరిగ్గా ఉందా లేదా అనేది చూసుకొని అప్పుడు మాకు డబ్బులు ఇచ్చారు. సో దీంట్లో భాగంగా ఏంటంటే వీళ్ళకి చాలామంది ఏంటంటే మేము నేర్చుకోవడం వల్ల మాకేమొస్తుంది. సో అందుకని అండి, నా పేరు డాక్టర్ ఈశ్వర్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ కన్స్యూమర్ సైన్స్, కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్, హైదరాబాద్ అండి, పీజీటీఏ నుంచి. సో మేము ఇక్కడ 12 days 14th March నుండి 25th March వరకు మేము స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇన్ లెదర్ హ్యాండీక్రాఫ్ట్స్ మీద ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ ఉమెన్కి మేము ప్రత్యేకంగా ఈ ట్రైనింగ్ ఇచ్చాము. ఇది ఏంటంటే వాళ్ళ లెదర్ హ్యాండీక్రాఫ్ట్స్ ఎలా డెవలప్ చేయాలో దానికి రిలేటెడ్ అన్ని స్కిల్స్ నేర్పించాము. సో ఏంటంటే వాళ్ళు రోజు చేసుకోవడానికి టూల్ కిట్ మేము అందరికీ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసాము. దాంతోపాటు 500 రూపీస్ స్టైపెండ్, సో దట్ వాళ్ళు నేర్చుకొని వాళ్ళు మెటీరియల్ కొనుక్కోవాలంటే దానికి రిలేటెడ్ వాళ్ళు పర్చేస్ చేసుకొని దాని తర్వాత ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయిపోయినాక మేము దీన్ని ఎలా మార్కెట్ చేసుకోవాలో కూడా మేము నేర్పించాము. సో వీళ్ళకి ఎలాంటి ఎంప్లాయ్మెంట్ అంటే దీనికి రిలేటెడ్ ఏమైనా కావాలనుకుంటే మేము అన్ని విధాలుగా సహాయపడతాము. సైన్స్ తరపు నుండి ఈ ప్రోగ్రామ్